పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఆగస్టు 29న అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓవర్సీస్కి వచ్చేప్పటికి మిలియన్ కొద్దీ బిజినెస్ జరుగుతుంది. చాలామంది క్యూలు కొద్దీ ఈ టికెట్లు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఓవర్సీస్లో విశేషమైన ఆదరణ పొందుతుంది. ఇప్పటి వరకు అందుతున్న అంచనాలు బట్టి వరల్డ్ అబ్రాడ్లోనే 200 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని ఎస్టిమేషన్ ఇస్తున్నారు. దీన్ని బట్టి ఓజీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అది ఏ విధంగా డిమాండ్ పెరుగుతుంది, ప్రేక్షకులు ఏ విధంగా ఆదరణ పొందుతుందో ఒక సిగ్నల్ మనకు అందుతోంది. సుజిత్ తీసినటువంటి ఈ సినిమా ఇప్పటికీ 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 పాటల్లో కూడా సుబ్బి కొద్దిగా వివాదాస్పదం అయినా కూడా మొత్తం ఈ 2 పాటలు కూడా విశేషమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఆ యాక్టింగ్ కానీ స్టైల్ కానీ చాలా మందిని ఆకట్టుకుంటుంది. టీజర్ విషయంలో కానీ చాలా విపరీతమైన ఆదరణ కూడా పొందుతోంది. మరి ఇంకా తెలుగునాట వచ్చేవాడికి బిజినెస్ ఎలా జరుగుతుంది అనుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ అంతున్న అంచనాలు బట్టి 50 కోట్ల బిజినెస్ జరుగుతుందని లెక్కేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పటికి 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా 150 కోట్ల రూపాయల బిజినెస్ ఇది అందుకుంటుందని చెప్పి అంచనాలు వేయడం జరుగుతుంది. ఒక విధంగా ఇదే కనుక కరెక్ట్ అయితే మొత్తం ఈ బిజినెస్ మొత్తం నార్త్ ఇండియాతో కలిపి 700 కోట్స్కి చేరుతుందని ఎస్టిమేషన్ ఇస్తున్నారు. యాక్చువల్గా హరిహర వీరమల్లి విషయానికి వచ్చేప్పటికి 1000 కోట్ల క్లబ్కి చేరుతుందని ఆశించారు, కానీ ఆ 1000 కోట్ల క్లబ్కి అది చేరలేకపోయింది. కానీ ఓజీ విషయంలోకి వచ్చేప్పటికి ఈ సినిమా ఓజాస్ గంభీర్ ఒక అండర్వరల్డ్ డాన్ గ్యాంగ్స్టర్ కాబట్టి ఈ సినిమా కథ ముంబైకి కనెక్టివిటీ ఉంటుంది. అంటే ముంబై బేస్డ్గా ఈ కథ రన్ అవుతుంది కాబట్టి నార్త్ ఇండియా ప్రేక్షకులు కూడా ఈ సినిమా అలరిస్తుంది, ఆకట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇది ఇప్పటికే దాదాపుగా 350 కోట్ల రూపాయలకి బిజినెస్ అయిపోయింది. దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి అన్న అంచనాలు బట్టి కూడా ఇది మంచి ప్రాఫిటబుల్గా పెడుతుందని కూడా లెక్కేస్తున్నారు. అలాగే తమిళనాడు, కన్నడలో కూడా ఈ సినిమా ఒక ప్రపంచంలో చెలరేగుతుందని కూడా ఎస్టిమేషన్ ఇస్తున్నారు. దసరా అనేటప్పటికీ మనం మొత్తం ఫెస్టివల్స్లో 2 ఫెస్టివల్స్ని ముఖ్యమైన వాటిగా పరిగణిస్తాం. ఒకటి 10 రోజుల పాటు సెలవులు వచ్చేటువంటి దసరా, అలాగే ఒక 12 రోజులు వచ్చేటువంటి సంక్రాంతి. ఈ 2 కూడా ఈ సినిమాలు ఆ టైంలో కనుక రిలీజ్ అయితే బంపర్ కలెక్షన్స్ వస్తాయి. యాక్చువల్గా ఓజీ సినిమాతో పాటు సెప్టెంబర్ 25న అఖండ 2 కూడా రిలీజ్ అవ్వాలి. అయితే ఈ మధ్య అందుతున్నటువంటి ఒక అంచనాల ప్రకారం ఈ సినిమా రీషూట్ చేయాలని, కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని, అలాగే ఇప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కూడా కొంత ఇంకా బాగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని, కొన్ని సీన్స్ని మళ్ళీ బాలకృష్ణ కూడా సాటిస్ఫాక్షన్ పొందకపోవడంతో ఎడిటింగ్లో కాకుండా యాక్చువల్గా మళ్ళీ రీషూట్ చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నట్టుగా మొట్టమొదటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే పైకి కారణాలు ఏది చెప్తున్నా కూడా ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఈ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాకి పోటీగా రావటం లేదు. ఇది కూడా ఒక అందుకు మంచి పరిణామమే. ఒక సినిమా కనుక రిలీజ్ అయితే దానికి స్టామినా థియేటర్స్, ఇప్పుడు అన్ని థియేటర్స్లో కూడా ఓజీ సినిమానే పడుతుంది. ఆల్టర్నేటివ్ సినిమా కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు వెళ్తారు. దాంతో ఇది 1000 కోట్ల క్లబ్కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ప్రతి సినిమా వెళ్తుంది. ఓటీటీకి వచ్చేప్పటికి 2 సినిమాలు ఒకే చోట రిలీజ్ అవ్వడం కూడా ఓటీటీ యాక్సెప్ట్ చేయదు. మీరు చూసే ఉంటారు, వార్ 2, కూలీ ఈ 2 కూడా ఒకేసారి రిలీజ్ అవ్వడంతో వార్ 2 దెబ్బతింది. కూలీ ఇంకా బాగా వెళ్ళవలసింది 1000 కోట్ల క్లబ్కి వెళ్ళలేకపోయింది. 500 కోట్లు దాటింది అంతవరకు మాత్రమే. కాబట్టి సినిమాలో ఏంటంటే ఒకప్పుడు దసరాకి 3-4 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. అలాగే సంక్రాంతికి వచ్చేప్పటికి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. అప్పుడు కృష్ణ, సోన్ బాబు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకున్నా కూడా అన్ని థియేటర్స్ ఉండేవి కాదు కాబట్టి కొన్ని థియేటర్స్కి కొన్ని అలాట్మెంట్ చేసినా కూడా లాంగ్ రన్లో కలెక్షన్స్ వచ్చేసేవి. ఇప్పుడు ఇంకా దసరాకి వచ్చేప్పటికి ఇంకా ఓజీ మాత్రమే రంగంలోకి నిలబడింది. సో ఓజీ ఖచ్చితంగా ఒక విజయదుందుకు మోగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి పది కూడా చాలా ఆసక్తిగా మారింది. డిసెంబర్ 5వ తారీఖున రాజాసాబ్ రిలీజ్ అవ్వాల్సింది, ప్రభాస్ సినిమా. దీన్ని మారుతి డైరెక్షన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని జనవరి 9కి తీసుకురావడం జరిగింది. అంటే సంక్రాంతి బరిలో మొట్టమొదటిగా వచ్చైతే రాజాసాబ్.
ఓ పక్కన కనుక చూసుకుంటే 14వ తారీఖు మనశంకర వరప్రసాద్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నటించినటువంటి ఈ చిత్రం 14న రిలీజ్ అవుతుందని ప్రభుత్వం వార్తలు అందుతున్నాయి. అదే కనుక నిజమైతే ఇప్పుడు గట్టి పోటీ అయితే సంక్రాంతికి ఉంటుంది. ఇంతవరకు ఏంటంటే చిరంజీవి సినిమా ఒకటే ఉంటుంది, రాజేసాబ్ ఉంటుందని చెప్పి అది ముందుగానే రిలీజ్ అవుతుంది కాబట్టి కాంపిటీషన్ పెద్ద ఉండదు, ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు రాజేసాబ్ రంగంలోకి రావడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. మరో పక్కన విజయ్ తమిళనాడు సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చేసారు. ఇక నెక్స్ట్ ఇయరే తమిళనాడులో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. దానికి ముందుగా జననాయకన్ అని చెప్పి తమిళంలో రిలీజ్ అవుతుంది, దాని తెలుగులో జననాయకుడు అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే విజయ్ సినిమా ఎలా ఉంటుందంటే తమిళనాడులో ప్రపంచం సృష్టిస్తుంది, తెలుగునాట అంత ఉండదు అని చెప్పి కొంతమంది సినీ పండితులు జోసి చెప్తున్నారు. మీకు వారసుడు సినిమా కనుక రిలీజ్ అయినప్పుడు సంక్రాంతిలో పెద్ద ఎఫెక్టివ్గా ఉండలేకపోయింది. కానీ చెప్పలేం, విజయ్ సినిమా ఒక విధంగా ప్రపంచం కనుక సృష్టిస్తే తెలుగులో కూడా, ఎందుకంటే మారుతున్న రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అభిమానులు, ఇక్కడ కూడా విజయ్కి మంచి అభిమానులు ఉన్నారు కాబట్టి మీకు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కడప చోట్ల, తిరుపతి చోట్ల కూడా మీకు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని సెంటర్స్లో విజయ్ కూడా ఈ సినిమాకి గట్టి పోటీ ఇస్తాడని చెప్పి చెప్తున్నారు. మరో పక్కన పోలిశెట్టి నవీన్ నిర్మించినటువంటి చిత్రం అనగనగా ఒక రాజు, ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కథాగమం కూడా బాగుందని చెప్పి అంటున్నారు. మరో పక్కన ఇన్ని సినిమాలు రంగప్రవేశం చేసినప్పుడు థియేటర్స్ యాక్చువల్గా తమిళ సినిమాలకి డబ్బింగ్ జరిగిన వాళ్ళు కూడా కొన్ని సినిమాలు థియేటర్స్ అలాట్మెంట్ ఇస్తారు, ఆ ఒప్పందం కూడా మనకు ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ వచ్చేటప్పటికి మనశంకర వరప్రసాద్ అనిల్ రావుపూడి డైరెక్షన్ మనం చెప్పుకున్నాం కదా. అనిల్ రావుపూడి టేకింగ్ ఎలా ఉంటుందంటే మీకు కథాగమనంలో హాస్యం అనేది బాగా పండిస్తాడు. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా కథ సీరియస్గా వెళ్ళినా కూడా మధ్యలో కామెడీ అనే ట్రాక్ వెళుతూ మిమ్మల్ని సీరియస్ అనేది అనిపించకుండా స్టోరీని రన్ చేస్తాడు. అదే అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇంతవరకు అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి చిత్రాల్లో ఏది కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ చిరంజీవికి ఇది ఒక ప్లస్ పాయింట్. పైగా దానికి తోడుగా ఏంటంటే వెంకటేష్ ఉన్నాడు. వెంకటేష్ ఖచ్చితంగా ఒక సపోర్టింగ్ ఇదిలో చిరంజీవికి సహాయపడతాడు. ఇక్కడ శంకర్ వరప్రసాద్ ఈయన ఒరిజినల్ పేరే ఇక్కడ కూడా వచ్చింది. ఇంకా రాజాసాబ్ విషయానికి వచ్చేప్పటికి ప్రభాస్ పూర్తి పేరు ప్రభాస్ రాజ్ కాబట్టి ఇక్కడ రాజాసాబ్ అని కూడా వచ్చింది. సో ఒరిజినల్ నేమ్స్ తోనే వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక్కడ మారుతి గురించి కూడా మనం చెప్పుకోవాలి. మారుతి తన కెరీర్ ప్రారంభం నుంచి కూడా కథ మీద మంచి పట్టున్నటువంటి డైరెక్టర్, కథాగమనం మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి. మీకు హర్రర్ లాంటి సినిమాలు అతను బాగా తీయగలడు. హర్రర్తో పాటు కామెడీని కూడా టచ్ చేయగలడు. అంటే అనిల్ రావుపూడికి కామెడీ ట్రాక్ని ఎలాగ పండించడం బాగా తెలుసో మారుతికి కూడా అదే రకమైన పట్టు ఉంది. కాబట్టి ఈ సినిమాలు ఇప్పుడు ఏంటంటే బాక్స్ ఆఫీస్తో పోటీ పడతాయి. ఒకప్పుడు ఏంటంటే మెగాస్టార్కి పోటీ ఎవరు అన్నప్పుడు ఎవరు లేరు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ప్రభాస్ కూడా మీకు గ్లోబల్ స్టార్గా అవతరించాడు. అతన్ని ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే సంక్రాంతికి ఆయన సినిమాలు పెద్ద రిలీజ్ అవ్వాలి. ఆయన కెరీర్లో నాకు తెలిసినంత వరకు వర్షం అనేటువంటి ఒక సినిమా అది సంక్రాంతి రిలీజ్ అయింది. తర్వాత రాధేశ్యామ్ రిలీజ్ అయింది. రాధేశ్యామ్ సక్సెస్ అవ్వలేదు. అలాగే మనకు పాత హీరోలో కనుక చూసుకుంటే యాక్చువల్గా కృష్ణ సంక్రాంతి హీరో అని చెప్పి పిలిచేవాళ్ళు. ప్రతి సంక్రాంతికి కూడా ఆయన సినిమా ఉండేది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. దాంతోపాటు స్వామి బాబు, కృష్ణరాజు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఏ సినిమా ఎలాగున్నా కూడా ఆ రోజు సంక్రాంతి పండుగకి అందరూ కూడా ఆదరించేవాళ్ళు. కారణం ఏంటంటే సంక్రాంతికి అనేటప్పటికీ డబ్బులు చేతికి వస్తాయి. పాడి పంట అవి మార్కెట్లో చేసుకొని డబ్బులు ఉంటాయి. తర్వాత చాలామంది ఈ దసరాలకు కానీ సంక్రాంతి సెలవులకు కానీ ఏం చేస్తారంటే ఊళ్ళకి వెళ్తారు. మీకు హైదరాబాద్ అయితే ఖాళీ అయిపోతుంది చూడండి. హైదరాబాద్లో మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళ పల్లెటూళ్ళకి లేకపోతే వాళ్ళ సిటీస్కి వెళ్ళిపోతారు. అలాగే మీకు రిలేటివ్స్ చాలామంది ఇప్పటికీ కూడా మన ఆచార వ్యవహారాల ప్రకారం బంధువులు కానీ స్నేహితులు కానీ ముఖ్యంగా అల్లుళ్ళు లేకపోతే కోడళ్ళు వీళ్ళందరూ కూడా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి లేదా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేరుకున్నటువంటి సన్నివేశం. అలాగే పిల్లలకి స్కూల్స్ ఉండకపోవడం, కాలేజెస్కి సెలవు ఉండటం వల్ల కూడా యూత్ కూడా
అట్రాక్టివ్గా ఉండే సినిమాకి వెళ్తారు. అలాగే చిన్న టాక్ కనుక బాగా వస్తే ఆ సినిమా కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారింది. ఒకప్పుడైతే ఈ సినిమా టికెట్లు యాక్సెస్గా ఉండేవి, ఇలా మారుతున్నటువంటి దాని ప్రకారం మారేవి కావు. కానీ ఇప్పుడు దసరా లేకపోతే ప్రతిదానికి కూడా ఏం చేస్తారంటే బెనిఫిట్ షోలు వేస్తున్నారు, ప్రీమియర్ షోలు వేస్తున్నారు, టికెట్ రేట్లు ఏమో 10 రోజుల పాటు పెంచుతున్నారు. దీంతో దసరాకి సంక్రాంతికి కూడా చాలా మంది ఈ అభిమానులు రావటం, అలాగే కలెక్షన్స్ పెరగటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చాలా మంది ఈ దసరాకి సంక్రాంతికి ఈ సినిమాలు వస్తున్నాయి, కానీ ఒక విధంగా ప్రొడ్యూసర్స్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్కెట్లో స్లంప్ అనేది ఏర్పడింది. రెసిషన్ మొదలైందా, ఆర్థిక తిరోగమనం మొదలవుతుందా, ఆర్థిక మాంద్యమైన వస్తుందా అన్న అనుమానాలు కూడా తెలుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. ఆటోమొబైల్ బిజినెస్ కనుక చూసుకుంటే వెహికల్స్ ఎక్కడ కూడా మూవ్ అవ్వడం కష్టమైపోతుంది. దీన్ని బట్టి మార్కెట్లో మనీ ఫ్లో జరగట్లేదని అంటే వార్తలు కూడా ఈరోజు మనకి వినిపిస్తున్నాయి. డబ్బులు లేవు చాలా మంది చేతుల్లో. కాబట్టి టికెట్ రేట్స్ ఏం చేస్తున్నారంటే 600, 800, 1000 రూపాయలు ఇలా పెంచేస్తూ ఉంటే సామాన్య మానవుడికి సినిమా అనేది ఒక అందనంత స్థాయికి వెళ్ళిపోయింది. దానికి తోడు ఏంటంటే ఈ సినిమా హాల్లో తినుబండారాలు, ఒక పాప్కార్న్ తీసుకున్నా, ఒక డ్రింక్ తీసుకున్నా చాలా అసలు ఎక్కడ మిజరబుల్ రేట్స్ వెళ్ళిపోయాయి. మధ్యతరగతి ప్రజలు ఊహించినంత స్థాయికి రేట్స్ ఉన్నాయి. ఒక పాప్కార్న్ 300 రూపాయలు, ఒక కూల్ డ్రింక్ వచ్చేప్పటికి 500 రూపాయలు, ఒక సమోసా వచ్చేప్పటికి 200 రూపాయలు. ఏంటండి ఈ రేట్స్ అని ప్రజలు అనుకునేటువంటి స్థితికి వచ్చారు. ఇది ఇలాగ పెంచుకుంటూ పోతే మాత్రం అది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సినిమా ఆడుతుంది, కానీ రేపు థియేటర్కి ప్రజలు ఇప్పటికే రావట్లా, ప్రేక్షకులు రావడం చాలా కష్టమైపోతుంది. దీనివల్ల చాలా సినిమాలు దెబ్బతింటున్నాయి కూడా. మీకు వార్ 2 సినిమా దెబ్బతింటానికి కారణం కూడా టికెట్ రేట్ ఎక్కువ పెంచడమే. అదే వార్ 2 సినిమాకి టికెట్ రేట్లు కనుక పెంచకపోయి ఉంటే అది ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసేది, ప్రజలు వెళ్ళేవాళ్ళు. అంటే బంగారు బాతుగుడ్డు కథ మీరు విన్నారు కదా, బాతుగుడ్డు బంగారం గుడ్డు పెడుతుందని రోజు ఉంటే అది తీసుకుంటే మంచిది, కానీ ఒకేసారి దాన్ని కోసేస్తే ఏ గుడ్డు ఉండదు, చివరికి గాడి గుడ్డులాగే మిగులుతుంది. అదే పరిస్థితి ఈరోజు సినీ పరిశ్రమ కూడా జరుగుతుంది. ముఖ్యంగా హీరోలు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు, 100 కోట్లు, 200 కోట్లు. ఆ బడ్జెట్ చూసుకుంటేనేమో చాలా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. సినిమాని ప్యాసేజ్గా మామూలు రేట్లలో రిలీజ్ చేయనివ్వండి. అది కనుక సక్సెస్ అయితే, ఆ కథాగమనం బాగుంటే దానికి ప్రాఫిట్స్ వస్తాయి. అప్పుడు మీరు ప్రొడ్యూసర్ హీరోకి ఇచ్చుకుంటే బెస్ట్, కానీ ఇలా 100 కోట్లు అని చెప్పేసి రేట్ల బాధ పారేస్తే అది సంక్రాంతి సినిమాలకి, దసరా సినిమాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు దసరా రాబోతుంది తొందరలో. దసరా ఇంకా ఉత్కంఠభరితంగా లేదు ఇక్కడ, ఎందుకంటే బాలకృష్ణ సినిమా రంగంలో లేదు కాబట్టి ఇప్పుడు ఓజీ సినిమానే ఖచ్చితంగా మంచి విజయం, ట్రాక్ రికార్డు సాధిస్తుందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు స్టైలిష్గా చేసేటువంటి పవన్ కళ్యాణ్ యాక్టర్న, అలాగే అండర్డాన్గా ఆయన చేసేటువంటి యాక్టింగ్ శైలి, ముఖ్యంగా జపనీస్ సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఒకసారి పుష్కరాలప్పుడు ఆయన స్నానం చేసినప్పుడు ఆయన బేరుపాడి పవన్ కళ్యాణ్ అది ఆ రోజు ఫోటోలన్నీ కూడా ప్రచురించినప్పుడు ఆయన ఏంటి ఈ మధ్య కొంచెం వీక్గా ఉన్నారు అన్నటువంటి ఇదిలో ఉన్నప్పుడు, ఈ మధ్యకాలంలో ఆయన లుక్ కనుక చూస్తే ఉంటే చాలా దేహదారుణ్యం బాగా పెంచుకున్నారు. అలాగే కండలు తిరిగినటువంటి శరీరం, దీంతో గ్యాంగ్స్టర్ పాత్రకి ఆయన సరిగా ఫిట్ అవుతారని చెప్పి ఒక నమ్మకం కూడా ప్రేక్షకులకు వచ్చింది. అంటే సుజిత్ అక్కడ జపనీస్ ఉండేటువంటి మార్షల్ ఆర్ట్స్ని ఇందులో చెప్పించి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ సినిమాని తీయడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా ఎలక్షన్స్ ముందుగానే తీసేశారు. మీకు బహుశా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అలా పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. అప్పటికి ఆయన ఓజీ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే టైంకి ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే కొంత ప్యాచ్ వర్క్ మిగిలింది. ఈ ప్యాచ్ వర్క్ 1 yearలో పాటు చాలా శ్రద్ధగా ప్రతిదీ కూడా ఎడిటింగ్ దగ్గర నుంచి చాలా క్షుణ్ణంగా పరిశీలించి సుజిత్ ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఫలితం కనుక చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఓజీ సినిమా ఒక కలికితురాయిగా మిగిలిపోతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి వచ్చే దసరా అందరికీ కూడా ఒక కన్నుల పండుగ, అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమా హృదయంలో నిలిచిపోతుంది అని చెప్పి చాలా మంది కూడా భావిస్తున్నారు. అలా జరగాలని
సినీ పరిశ్రమ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్యవర్గ పీపుల్ లైవ్ టీవీ అనేక విషయాలు, ఆసక్తికర విషయాలు ఎప్పటికప్పుడు మేము ముందు ఉంచుతున్నాం. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినా మీకు తెలియచేయండి, నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదో కూడా మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ విలువైనటువంటి సలహాలు సూచనలతో ఎప్పుడూ కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతాం అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్గ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.